అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి 69వసారి ఢిల్లీకి పోయిండు కదా. ఆ ఢిల్లీకి పోయిన సీక్రెట్ ఏందో ఇలా బయటపడ్డదోళ్ళ. దాదాపు పోయినసారల్లా గిదే తంతు నడుస్తుంది. కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్. పాపం రేవంత్ అన్నకు షాక్ తగిలింది. ఏ విధంగా షాక్ తగిలింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోకు రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, మైనస్ సబ్స్క్రైబర్లు పడతా ఉన్నాయి. మొత్తం మీద మీరు వాళ్ళ రిపోర్ట్స్కు చెంపపెట్టి సమాధానం కావాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేటోళ్ళు ఎవరున్నా ఒక లైక్ అయితే కొట్టుండ్రి. మరీ మళ్ళా అడుగుతున్న వ్యూవర్షిప్ తగ్గిపోయే విధంగా వాళ్ళు ఇకమత్ చేసి రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్లన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముచ్చట్లకు పోతే దాదాపు కేరళ ఎన్నికలకు సంబంధించి పైసలు తెలంగాణ నుంచే పోయినాయి. హెలికాప్టరు తెలంగాణ నుంచే పోయింది. అక్కడ కావాల్సినవి అన్నీ తెలంగాణ నుంచే పోయినాయి. రైట్. ఇక్కడ రేవంత్ రెడ్డి అనుబంధ సంస్థల మీడియాలు కూడా కేరళ మీద ఎక్కువ ఫోకస్ చేసి అది చేసినాయి. మనం అన్నీ చూసినాము. అయితే గెలవంగానే కేరళలో ఢిల్లీకి పోయిండు రేవంత్ అన్న. పాపం ఏం ఎక్స్పెక్ట్ చేసిపోయిండో ఏం కథనో తెలియదు. కానీ ఒరిస్సాలో ఎన్నికలైనవి, బీహార్లో ఎన్నికలైనవి, మహారాష్ట్రలో ఎన్నికలైనవి, హర్యానాలో ఎన్నికలైనవి, అన్నీ ఓడిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని తను అధికారం నుంచి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీని మీద చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ మోడీతోని చేతులు కలిపిండు. రాహుల్ గాంధీ బీజేపీ గెలుపుకు సహాయం చేస్తూ ఉన్నాడు, సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ వాళ్ళని గెలిపిస్తుండా ఏంది అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, దాని కథం అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక కేరళలో గెలిచిండ్రు. ఒక 5 రాష్ట్రాలలో ఎన్నికలైతే కేరళ ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఆ ఒక్కదానికి రేవంత్ రెడ్డి ప్రచారానికి పోయిండు. ఆ కేరళకు ప్రచారానికి పోయిండు. తర్వాత కేరళ గెలవంగానే ఇక్కడ పిఆర్ స్టంట్లు చూసినాం, పిఆర్ వీడియోలు చూసినాము, పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినాము. ఆయన ఏ విధంగా నా ప్రచారం మీద నమ్మకం ఉంచి, నా మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పేసి కూడా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. రైట్. ఇక్కడ అన్ని రాష్ట్రాలలో ఇదివరకు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలలో అన్ని రాష్ట్రాలలో ఓడిపోవడం జరిగింది. ఒక కేరళలో గెలవంగానే రేవంత్ రెడ్డి వాళ్ళనే గెలిచిండ్రు అని చెప్పేసి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టో ఏందో తెలియదు. కానీ మొత్తం మీద ఈ అంశం మీద ఏం మాట్లాడుకుంటారు అంటే రాహుల్ గాంధీని ఒక వేస్ట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అసలు దేనికి పనికిరాడు అన్నట్లుగా చిత్రీకరిస్తూ ఉన్నారు అనేది మాత్రం జనాలలో ఒక మెసేజ్ పోయింది. తన కోపమే తన శత్రువు అన్నట్లు ఇక్కడ రాహుల్ గాంధీని మైనస్ చేయడానికి వేరేటోళ్ళు ఏం అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఆయన టీం ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు ఈ అంశం మీద. నేను పోవడం వల్లనే కేరళలో గెలిచిండ్రు, నువ్వు పోవడం వల్ల ఎందుకు గెలిచిండ్రు అనేది ఇలా తెలంగాణ సమాజం ప్రశ్న. నువ్వు ఏం ఎలగబెట్టినావు తెలంగాణ సమాజానికి? నువ్వు ఏం చేసినావు? ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తావా? ప్రజలను ఇబ్బందులు లేకుండా చూసుకుంటావా? ప్రజల జీవన విధానం మెరుగుపరుస్తావా? ఏ విధంగా నీ ముఖం చూసి ఓట్లేసిండ్రు? ఏమైనా నిరుద్యోగులకు ఇస్తా అన్న ఉద్యోగాలు ఇస్తావా? రైతులకు ఇస్తా అన్న హామీలు అమలు చేస్తావా? మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావా? నువ్వు ఏ విధంగా ఏ సామాజిక వర్గానికి మంచి చేసినావని ఇలా కేరళలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలు నీ పార్టీకి నీ ముఖం చూసి ఓట్లేసిరు అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. మహారాష్ట్రలో ఫేక్ ప్రచారాలు చేసిండ్రు, బ్యానర్ ఐటెంలు ఇప్పించుకున్నారు. కేరళలో ఫేక్ ప్రచారాలు చేసిండ్రు, బ్యానర్ ఐటెంలు ఇప్పించుకున్నారు. హర్యానాలో ఫేక్ ప్రచారాలు చేసిండ్రు, బీహార్లో ఫేక్ ప్రచారాలు చేసిండ్రు. ఆఖరికి రేవంత్ రెడ్డిని అటాకలు వస్తే మేము ఓడిపోతామని చెప్పేసి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం బీహార్ ఎన్నికల నేపథ్యంలో. అయితే గెలవంగానే అన్ని పనులు ఇచ్చిపెట్టుకోండి. పాపం ఇక్కడ రైతు మేళా సభ పెట్టిండ్రు. ఆ రైతు మేళా సభ నేను ముందుగానే చెప్పినట్టు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రైతు మేళా సభ పెట్టిండ్రు. రైతు మేళా సభ పెట్టి ఆ మేళా సభను కూడా ఇడిచిపెట్టిపోయి ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి పోయి కలుస్తారా నన్ను, కలుస్తారా? పాపం పోయింది ఎందుకు తెలుసా? ఇక మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు నన్ను. అబ్బా రేవంత్ నువ్వు చేయబట్టే గెలిచినాం కేరళలా అని చెప్పేసి భుజాలు తడుముతారు నన్ను, శబాష్ బిడ్డ అని చెప్పేసి ఇట్లా శబాష్ అన్నట్లు సరుస్తారు అని చెప్పేసి ఆశలు పెట్టుకొని ఆశల పల్లకిని ఇక్కడ నుంచి మోసుకుంటా రేవంత్ అన్న అడిగిపోయిండు. ఇక పోయిన వాళ్ళు ఏమైంది పాపము?
ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత అవమానం అంటే రేవంత్ రెడ్డికి షాకు మీద షాకు తలుగుతుందని చెప్పుకోవాలి, దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నది అధిష్టానం అని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో, మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో కొంతమంది మంత్రులను ఎగురగొట్టి తనకు నచ్చిన, తనకు సన్నిహితంగా, తనకు అనుచర వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళను క్యాబినెట్లకు తీసుకోవాలని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి ఓ లేఖ రాసి ఆ లేఖల కొన్ని పేర్లు సూచిస్తే ఆ పేర్లు చెత్తబుట్టలో వాడేసిండ్రట. మీనాక్షి నటరాజన్ చదివి ఢిల్లీ అధిష్టానము అసహనం వ్యక్తం చేసిందట దాని మీద. అసలు మేము ఇవ్వాలనుకున్నది వేరేటోళ్లకు, రేవంత్ రెడ్డి రాసిన పేర్లు వేరేటి, దాని వెనుక ఆయన స్వార్థం ఏంది అని చెప్పేసి అంత అర్థమై ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టు పక్కకు వారేసిరట. అదొక శాఖ. ఇంకా ఈ శాఖ ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దామని అనుకున్నాడు, అక్కడికి పోయి కేసీ వేణుగోపాల్ను కేరళలో సీఎం అభ్యర్థిని ప్రకటించుకుంటారు, ముందుగానే ప్రకటించేసిండ్రు, అయిపోయింది. అంతకుముందు కూడా కేసీ వేణుగోపాల్కి అది ఏమంటారు, ఆయన రుణం తీర్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొన్ని అనుబంధ సంస్థల పత్రికలలో వార్తలు ఇప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనను టీపీసీసీ అధ్యక్షుని చేయడంలో కావచ్చు, ముఖ్యమంత్రిని చేయడంలో కావచ్చు, కేసీ వేణుగోపాల్ పాత్ర గొప్పది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. కేసీ వేణుగోపాల్ని కేరళ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసుకున్న తర్వాత అసలు సీఎం క్యాండిడేట్ని సూచించిందే నేను అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పిఆర్ స్టంట్లు వేయించుకున్నాము, పత్రికలలో రాపించుకున్నాము, వార్తలు వైరల్ చేయించుకున్నామని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ అన్న ఢిల్లీకి ప్రయాణం కట్టిండు. ఇంకేమైనా మిగిలిపోయిన పైసలు ఇచ్చేది ఉంటే ఆ ఉండంగా మూటలు పట్టుకొని ఢిల్లీకి ప్రయాణం కట్టిందని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆడికి పోయినాక ఏమైంది తెలుసా పరిస్థితి, ఈ కేరళకు సంబంధించి సీఎం పదవి అట్లనే మంత్రివర్గం అంశం సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ చర్చలలో నేను కూడా పాల్గొంటా అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానాన్ని కోరిండట రేవంత్ రెడ్డి. కోరితే రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఈ మిగతా ఢిల్లీ అగ్రనాయకత్వం కాంగ్రెస్ నాయకులు కనీసం ముఖం కూడా చూడలేరట. రేవంత్ రెడ్డి అడిగిన దానికి ఊ అని కూడా చెప్పలేరట. పాపం చేసేది ఏమీ లేక ఏం చేసిండట ఆయన, అక్కడ తుగ్లక్ రోడ్లో ఉంటుంది కదా పాపం ఆయన నివాసం, రోజంతా ఎదురు చూసుకుంటా ఖాళీగానే ఉన్నాడట. ఇంకా ఖాళీగా ఉండకపోతే ఏం చేస్తారు, తెలంగాణ ప్రజలు దురదృష్టానికి గెలిపించిండ్రో అదృష్టానికి గెలిపించరో తెలియదు, మనం గెలిపించి మన నెత్తి మీద కూసబెట్టుకొని వీళ్ళు ఇంత బాధపడాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా అనుల్లా పట్టించుకోవడానికి రేవంత్ అన్నకు ఏమీ సమస్యలు లేవా, ప్రజలకు రైతుల బాధలు లేవా, నిరుద్యోగుల బాధలు లేవా, గురుకుల పిల్లల బాధలు లేవా, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, 3 శాఖలు మెయిన్ శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈ 3 శాఖలలో ఆయన ముఖ్యమంత్రి పదవి, రోజుకు 18 గంటలు పనిచేస్తానా 24 గంటలు పనిచేస్తానా అని చెప్పేసి వార్తలు వేయించుకున్నాడు. కానీ ఇంకోటి ఏమీ లేనట్టు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇంకేం పని ఆయనకు, ఏమైనా పని ఉన్నదా, తినాలే మంచిగా తిరగాలి, రాజావత్కు పురుసదైపోయింది రేవంత్ అన్న పని. ఆమె ముఖ్యమంత్రి అయిన కానుంచలు అయితే కనీసం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కష్టపడ్డంత కూడా దాంట్లో షారాణ వంతు కూడా ఇప్పుడు కష్టపడతలేడు, సుకూన్సే అయిపోయింది. ఏమో అంటారు కదా, సుఖమత్తి ముఖం గడ తీరది అండ్ సింతకాయలు అమ్మేటమ్మకు సిరిమంత మత్తే గివేం కాయలు అంత అంకర్ టింకర్ ఉన్నాయి అన్నట్లుగా రేవంత్ అనే వ్యవహారం ఉన్నది. అప్పుడేమో ప్రజల దగ్గరికి పోయి ప్రజల కాళ్ళు మొక్కుతాం బాన్సనని చెప్పేసి బదిలాడిండ్రు. ఇలా ఎన్నికలలో గెలిపించి కూర్చోబెట్టినాక ప్రజలను పట్టించుకున్న పాపాన పోతలే. తుగ్లక్ రోడ్ల పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మంచిగా ఖాళీగా కూర్చున్నాడట. ఈ ముచ్చట బయట తెలిసి ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి విమర్శలు వస్తాయని తెలిసి కేంద్ర మంత్రి మనోహర్ లాల్తో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కొంచెం సేపు మాట్లాడి తిరుగు ప్రయాణం కట్టిండట. ఈ కథ అంతా నడిచింది. రేవంత్కు ఢిల్లీ అధిష్టానం దగ్గర దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నది. ఆయన ఢిల్లీ పోయి వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన మంచి ఏమీ లేదు. కానీ మొత్తం మీద ఈ కథ అయితే నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ అన్న. 69 సార్లు ఢిల్లీకి పోయిండు. మరి దిగిపోయే వరకు 200 సార్లు పోతాడో 300 సార్లు పోతాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా, మేము కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి ఎన్నిసార్లు అయినా పోతాం, మా ఇష్టం అని చెప్పేసి. మీ ఇష్టం మీదే, కానీ ఎవరి సొమ్ముతో పోతాన్రు? తెలంగాణ ప్రజల రక్తం మరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజల సొమ్ము అది, తెలంగాణ ప్రజల సొత్తు అది. ఇట్లున్నది కథ. ఆయన గారిది దెబ్బ తాకింది, షాక్ తగిలింది, పాపం పక్కకు పెట్టేసినట్టే అని చెప్పేసి చాలా ముచ్చట్లు వస్తూ ఉంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, నిజం కోసం సమాజం కోసం.